చేస్తున్నారాయన. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే గృహ నిర్మాణ వ్యవస్థలో అన్నదమ్ములు గాని, బావమరుదులు గాని, తండ్రి కొడుకులు, అక్కా చెల్లెళ్ళు అంటే పక్క పక్కనే ఉండాలి అనే ఉద్దేశాలతో ఇల్లు కడుతూ ఉంటారు. అది చాలా చోట్ల కూడా మనం చూస్తుంటాం. నేను కూడా కొంతమందికి ప్లాన్ ఇచ్చినాను. ఇద్దరు అన్నదమ్ములు ప్లాన్ ఇచ్చినాం అని చెప్పి చెప్తూనే ఉంటాను. చాలా ఏరియాలో ఇచ్చిన ఒక 6-7 జంటలు కూడా ఇచ్చినాం. అయితే అట్లా ఉండే సందర్భాలలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఇటీవల కాలంలోనే నారాయణపేట దగ్గర అంటే మనకు మహబూబ్ నగర్ నుంచి సుమారు ఒక 70 కిలోమీటర్ల అవతల నారాయణపేట దగ్గర ఒక గ్రామంలో మనం ఇల్లు ప్లాన్ ఇచ్చినాము. 3 ఇల్లు ఇట్లా ప్లాన్ ఇచ్చినాం అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళని చూసుకుంటే 3 ఇల్లు ప్లాన్ ఇచ్చినాము. 3 ఇల్లు ప్లాన్ ఇచ్చిన తర్వాత 3 కూడాను వరుసగా మొదలు పెట్టారు. అయితే ఇట్లా ఉండే సందర్భాలలో ప్రశ్న, అన్న ఇల్లు హైట్ కట్టకుండా తమ్ముడి ఇల్లు ఎత్తు కట్టవచ్చా లేదా? ఇది ఇందులో ప్రశ్న అనమాట. అట్లాగనే బావగారి ఇల్లు హైట్ తక్కువ కట్టి బావమరిది ఇల్లు హైట్ పెట్టుకోవచ్చు. వాళ్ళ వసతుల ప్రకారంగా కొంతమంది పెడుతూ ఉంటారు. నాకు వాళ్ళ సందర్భం కూడా వచ్చింది. అడిగారు, మేము 2 ఫ్లోర్లు వేసుకుంటామండి, ఇబ్బంది ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఒక ఫ్లోరే వేసుకుంటారు. దానికి చక్కటి పరిష్కారం, అద్భుతమైన పరిష్కారం ఏంటంటే, ఎంత బంధుత్వాలు రక్త సంబంధికులు పక్క పక్కన ఇల్లు కట్టుకున్నా ప్రహరీలు మటుకు సపరేట్ చేసుకోండి. అర్థమవుతుందా? అంటే కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు దీనికి ఉంటుంది. ఇప్పుడు దీనికి వీళ్ళు ఇక్కడ రెడీ చేయాలి. కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు. ఆల్రెడీ కింద నుంచి బెల్ట్ వేసారు, రెడీ అవుతుంది. తువ్వులని వదిలారు. పేస్ట్రీ బిల్డింగ్ కాడుతూ తువ్వులు పైకి తీసి పిల్లర్స్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు సపరేట్, ఈ కాంపౌండ్ వాళ్ళు అనేది ఎవరిది వాళ్ళు సపరేట్ చేసుకోవాలి. అట్లా సపరేట్ చేసుకొని పక్షంలో ఇబ్బంది ఉంటుంది. చేసుకున్నట్టయితే ఎవరి ఇల్లు వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరి గృహము, ఎవరి గర్భము, ఎవరి ఆయము అందరికి సపరేట్ అవుతాయి. అట్లాగనే దిగువలో ఉండేటువంటి ఇల్లు అంటే తూర్పు దిక్కు కానీ ఉత్తరంలో కానీ పడ్డ ఇల్లు ఏదైతే ఉంటుందో అది 2 ఫ్లోర్లు వేసినా కానీ ఎగువ భాగంలో ఉన్న ఇల్లు అన్నది కానీ, తండ్రిది కానీ, బావది కానీ, అక్కది కానీ ఇల్లు ఏదైతే ఉంటుందో అది దిగువ ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రహరీతో మనం సపరేట్ చేస్తున్నామో ఎవరి గర్భాలు వాళ్ళకి, ఎవరి ఆయాల వాళ్ళకి, ఎవరి ఇంటి కొలతలు, ఎవరి కాంపౌండ్ వాళ్ళ సంరక్షణ వాళ్ళదే ఉంటుంది. ఇది అందరం మనం గమనించాలి. అంతేగాని ఏమండి నేను పైన పోర్షన్ వేద్దాం లేదా ఒక బెడ్రూమ్ వేద్దాం అనుకున్నాను, నైరుతి గదిలో మా అన్నయ్య వద్దంటున్నాడండి, మా ఇద్దరి మధ్య దాని దగ్గర గొడవ అయింది. అసలు ఏమీ లేదు. ప్రశాంతంగా ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రంగా ఎంత ఎత్తైనా లేపుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.